ఈ వీడియో ఎవరైతే అమ్మాయిలు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే. మిగతా వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. నేను విలేజ్లో పుట్టాను. మా విలేజ్లో ఏంటంటే ఇంకా అమ్మాయిలు డ్రైవింగ్ నేర్చుకోవడం అంటే 2 వీలర్ డ్రైవింగ్, స్కూటీ ఇలాంటివి అంటేనే ఇంకా ఒక నెక్స్ట్ లెవెల్ టాక్ ఆఫ్ ద టౌన్. అది ఒక గొప్ప విషయం అనే చెప్పాలి. అండ్ అలో కూడా చేయరు. నేను 2015లో బెంగళూరు వెళ్ళాను జాబ్ పర్పసెస్. అక్కడ వెళ్ళి చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చాలామంది తోలుతున్నారు. 80% ఆఫ్ ద ఉమెన్ బండ్లలోనే వస్తున్నారు ఆఫీసెస్కి. ఇవి చూసి నేను నేర్చుకోవాలని అనుకున్నాను. 2019లో ఇంటికి వచ్చినప్పుడు యాక్టివా కొన్నాను. సెకండ్ హ్యాండ్స్లోనే కొన్నాను. 7 డేస్లో అయితే డ్రైవింగ్ నేర్చేసుకున్నాను. తర్వాత ఒక 1 మంత్లోనే ఎన్ఫీల్డ్ విత్ సపోర్ట్ ఎవరైనా వెనకుంటే నేను తోలగలిగాను. ఎందుకంటే ఎన్ఫీల్డ్ చాలా బరువు ఉంటుంది కాబట్టి మనం తీసుకోలేం. మీరు ఒకవేళ డ్రైవింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే లైట్ వెయిట్ వితౌట్ గేర్ ఉంటుంది కదా, అలాంటి వెహికల్స్తోనే ట్రై చేయండి. మీరు మీ మైండ్లో ఒకవేళ డ్రైవింగ్ నేర్చుకోవాలి అని ఉంది అంటే రేపే స్టార్ట్ చేసేయండి. 1 వీక్లో మీరు హ్యాపీగా నేర్చుకుంటారు. 1 టైం 2 టైం 3 టైమ్స్ పడతామా, 4th టైం అయినా మనం నేర్చుకుంటాం కదా. అండ్ ఈ స్కిల్ అనేది, డ్రైవింగ్ స్కిల్ అనేది లైఫ్ లాంగ్ స్కిల్. మనం మర్చిపోలేం. మనం బండి ఎప్పుడైనా కూడా స్కూటీ తోలగలం. అండ్ మనం బండి తోలేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక అమ్మాయి యాజ్ ఎ గర్ల్ నేను ఫస్ట్ తోలినప్పుడు నాకు ఎలా ఉండిందంటే, రెక్కలు వస్తే ఎగురుతాం చూడండి, ఆ ఒక ఫీలింగ్ ఉండింది. టు బీ ఫ్రాంక్ చెప్తున్నా, నా లైఫ్లో నేను తీసుకున్న ది బెస్ట్ డెసిషన్స్లో డ్రైవింగ్ కూడా ఒకటి. చాలామంది చెప్తుంటారు నాకు పడిపోతానని భయము, వాళ్ళని గుద్దేస్తానేమో వీళ్ళని గుద్దేస్తానేమో భయపడతారు. కానీ అసలు ఏం భయం వద్దు. అందరూ మనలాగే అనుకుంటే మనం నేర్చుకోగలమా? పోనీ వాళ్ళు నేర్చుకోగలరా? భయం అనేది పక్కన పెట్టి ఫస్ట్ లర్న్ డ్రైవింగ్, బీ ఇండిపెండెంట్.